హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అన్ని సైజుల వారికి భుజాలు జారకుండా ఉండాలంటే నెక్ డీప్ని బేస్ చేసుకొని షోల్డర్ ఎంత తీసుకోవాలి, అలాగే నెక్ ఎంత తీసుకోవాలి, చెంకడౌన్ ఎంత తీసేసుకోవాలి అనేసి వీడియోలో చెప్తానండి. అంటే నెక్ డీప్ 1 నుంచి అలాగే 10, 11 వచ్చే వరకు వీళ్ళకి నెక్ను షోల్డర్ ఎంత తీసుకోవాలనేసి వీడియోలో చెప్తాను. సో కొత్త వారికి బాగా ఉపయోగపడుతుందండి ఈ వీడియో. ఈరోజైతే ఈ డీప్ 1 ఇంచ్ నుంచి 10 ఇంచ్ వరకు అయితే మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఆర్మ్ రౌండ్ ఒకటి తీసుకుంటానండి. ఆర్మ్ రౌండ్ 7.5 ఇంచులు ఉందనుకోండి, ఆ 7.5 ఇంచులను బట్టి మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో వీడియోలో చెప్తాను. ఎక్కువ అయితే ఎలాగొస్తుంది, అలాగే తక్కువ అయితే ఎలాగొస్తుంది అనేసి ఫుల్ క్లారిటీతో ఈ వీడియో చేస్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇందులోనే మీకు ఏదైనా డౌట్ ఉంటుంది కదండి, ఆ డౌట్ని బట్టి నాకైతే నాకు కామెంట్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మీకు ఒక చార్ట్లో వేసి చూపిస్తాను చూడండి. సో బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటాం కదండి, కిందని హెచ్ తగ్గులు లేకుండా మార్క్ చేసుకుంటాము. అంటే ఏమైనా ఉంటే కట్ చేసేస్తాం అనమాట. ఒక 1/2 ఇంచ్ వరకు ఇట్లా ఖర్చుకి మార్క్ చేసుకుంటాము. తర్వాత బ్లౌజ్ హైట్ మార్క్ చేసుకుంటాము. ఈ బ్లౌజ్ హైట్ వచ్చేసి నేను 14 ఇంచులు మార్క్ చేశానండి. తర్వాత ఖర్చు కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇగోండి ఈ విధంగా ఫస్ట్ మార్క్ చేసేసుకోండి, తర్వాత ఖర్చు యాడ్ చేసేసుకోండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు బాగా అర్థమవుద్ది. ఒకవేళ అర్థం కాలేదంటే నాకైతే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీకైతే రిప్లై ఇస్తాను, లేదంటే వీడియో అయినా చేస్తానమాట క్లియర్గా. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ వచ్చేసి నేను చెస్ట్ లూజ్ అని తీసేసుకోవచ్చండి, లేదంటే నడుము లూజ్ అని తీసేసుకోవచ్చు. నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ 30 ఇంచీలండి. నడుము లూజ్ 30 ఇంచులు కాబట్టి 7.5కి మార్క్ చేశాను 1 ఇంచ్ డాట్కి. అలాగే ఖర్చు 2 ఇంచెస్. అలాగే ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి ఇదిగోండి 32 ఇంచీలు అనమాట. 32 ఇంచులకి అయితే ఏం చేస్తామంటే 32/4 వేస్తాం కదండి. సో ఒకవైపు అయితే 8 ఇంచులు వస్తుంది అనమాట. ఇప్పుడు నేను టేప్ని ఫోల్డింగ్ చేసి మీకు చూపిస్తున్నానండి ఎలా చేయాలని చెప్పేసి, అందుకోసమే. లేదంటే నార్మల్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. సో 8 ఇంచులకి ఇట్లా మార్క్ చేసేసుకోండి. ఇక్కడ చెస్ట్ అనమాట, చెస్ట్ ఇట్లా మార్క్ చేసేసుకుంటాం కదా. తర్వాత ఫస్ట్ అయితే ఇట్లా లైన్ అనేది గీసేయండి. ఇగోండి ఈ చెస్ట్ పాయింట్ దగ్గరికి ఇక్కడ నడుము దగ్గర మార్క్ చేసాం కదా ఖర్చుకి, ఆ ఖర్చుకి ఇట్లా మార్కింగ్ అనేది చేసేయండి. ఇక్కడ 2 ఇంచీలైనా లేదంటే 1.5 ఇంచ్ అయినా మనం తీసుకోవచ్చు ఖర్చు. సో ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇప్పుడు నేను ఇప్పుడు ఒక చార్ట్ రూపంలో మీకు చెప్తాను. నెక్ డీప్ 1 నుంచి కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఫుల్ షోల్డర్ తీసేసుకోండి. ఫుల్ షోల్డర్ మామూలుగా అయితే 15 ఇంచీలు ఇట్లా తీసేసుకున్నానండి. 15 ఇంచీల్లోన /2 అనుకో 7.5 ఇంచులకి ఇట్లా మార్క్ చేసేసుకోండి. ఇగోండి మీకు కనిపిస్తుందా, ఇగోండి ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాక ఏం చేస్తారంటే ఇగోండి ఇందులోన 7.5లోన ఒకవేళ మీకు కాలర్ పెట్టుకోవాలనుకోండి, అంటే ఫుల్ షోల్డర్ పెట్టేసి నార్మల్గా బోట్ నెక్ లాగా కాకుండా కాలర్ పెట్టుకోవాలంటే 1/2 ఇంచ్ యాడ్ చేయాలి, కాలర్ పెడతాం కాబట్టి. అందుకోసం వీళ్ళకి చెంకడౌన్ ఎంత పెడతామంటే 7.5 పెట్టేసుకోవడమే. ఫుల్ షోల్డర్ 7.5 పెట్టినప్పుడు చెంకడౌన్ కూడా 7.5 పెట్టేసేయండి. ఇగోండి ఈ విధంగా స్ట్రైట్గా ఇట్లా అలా 7.5 పెట్టేసేయండి. మీకు అర్థమవుతుంది కదండి. ఈ విధంగా పెట్టేసి ఫస్ట్ అయితే ఇట్లా లైన్ అనేది గీసేయండి. ఇగోండి ఇట్లా మీకు ఈ విధంగా కనిపిస్తుందా, లేదంటే ఫ్రేమ్ వేరేలా సెట్ చేస్తాను చూడండి. ఇగోండి ఇట్లా ఎల్ షేప్లో గీసేసాం కదండి. ఇట్లా ఎల్ షేప్లో గీసేసుకోండి. మీకు మార్కింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ ఒకసారి ఖర్చు ఇవన్నీ పెట్టేస్తున్నాను, అంటే ముందుగా మార్కింగ్ కనిపించాలని చెప్పేసి మళ్ళీ ఇగోండి. అంటే నెక్ షోల్డర్ ఎంత వచ్చిందో అంతే చెంకడౌన్ పెట్టేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా, ఒక 1/2 ఇంచ్ ముందు మార్క్ చేశాను. ఎందుకంటే ఒకవేళ కాలర్ నెక్ అయితే కొంచెం 1/2 ఇంచ్ ముందుకు పెట్టేసుకోవాలండి, లేకపోతే లేదు, అది అవసరం లేదు. నార్మల్ బోట్ నెక్ అయితే ఇప్పుడు చూడండి ఈ కార్నర్లో కొంచెం రౌండే తీసాను. ఇప్పుడు మనకు కావాల్సిందంతా 7.5 ఇంచీలు రావాలన్నమాట. అంటే ఆర్మ్ రౌండ్ వచ్చేసి 15 ఇంచీలు అండి. /2 చేస్తే 7.5 ఇంచీలు రావాలి. నాకైతే 7.5 ఇంచీలు వచ్చేసింది. ఖర్చు వదిలేసి ఇప్పుడు కొలిసే చూపించాను కదా. ఇగోండి ఇక్కడ నుంచి అనమాట ఇట్లా పెట్టేసుకొని ఈ విధంగా కొలిచేసుకోండి. ఇట్లా కొలిస్తే కరెక్ట్గా 7.5 ఇంచులకి అయితే సెట్ అయిపోయింది. ఇగోండి మీకు ఇక్కడ కనిపిస్తుందా, ఈ విధంగా అనమాట. మనకు రావాల్సింది 7.5 ఇంచులు కాబట్టి ఇట్లా వచ్చేస్తుందండి. ఇగోండి ఇక్కడ ఈ రౌండ్ దగ్గర కార్నర్ దగ్గర ఒక 1 ఇంచ్ ఇట్లా ఇస్తే సరిపోద్ది అనమాట. ఇట్లా ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇలా ప్రతి దానికి ఇట్లా చెక్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు చూడండి ఫుల్ షోల్డర్ ఎట్లా తీసుకోవాలంటే, ఇది డీప్ నెక్లు అండి, ఇట్లా కాదు. మనము హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదండి భుజాల దగ్గర, అక్కడ నుంచి ఈ సైడ్ హ్యాండ్ జాయింట్ చేస్తామా, అక్కడ నుంచి ఆ విధంగా తీసేసుకుంటే సరిపోద్ది అనమాట ఫుల్ షోల్డరు. ఇప్పుడు చూడండి 1 ఇంచ్ డౌన్ పెట్టామనుకోండి నెక్ ఎంత పెట్టాలి, అలాగే 2 ఇంచెస్ డౌన్ పెట్టామనుకోండి నెక్ షోల్డర్ ఎంత పెట్టాలి ఇప్పుడు ఈ వీడియోలో. సో ఇక్కడ చూడండి క్లారిటీతో చెప్తాను.
ఒకవేళ మనము ఈ నెక్ డౌన్ అనేది పెట్టకుండా ఉన్నామనుకోండి, ఇలాగా నార్మల్గా ఇట్లా కుట్టేసామనుకోండి బ్లౌజ్ని 7.5 ఇంచీలు అట్లా ఉంచేయండి. లేదంటే 1 ఇంచ్ డౌన్ పెట్టామనుకోండి, ఇప్పుడు ఇందాక 7.5 నుంచి ఒక పావు ఇంచి మైనస్ చేసి 7.5 ఇంచులకి ఇట్లా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇగోండి అదే 7.5కి కింద డౌన్ కూడా పెట్టేసుకొని తర్వాత ఇట్లా లైన్ అనేది గీసేయండి. సో చూసారు కదండి, ఈ విధంగా లైన్ గీసేసుకొని అప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం ఒక పావు ఇంచి పైకి పెట్టండి. ఇందాక 7.5కి పెట్టాం కదండి, అట్లా కాకుండా 7.5కి పెట్టాలన్నమాట. ఈ డౌన్ కూడాను పెట్టేసి మళ్ళీ 2 ఇంచీలకు కూడా అదే విధంగా మార్క్ చేసుకోవాలి. అయితే అక్కడ చూడండి ఆ ఎల్ షేప్లో ఉన్న దగ్గర కూడాను ఆ కార్నర్లో రౌండ్ గీసేసి మళ్ళీ చెక్ చేసుకుంటే 7.5 ఇంచీలు వచ్చేస్తుంది. అంటే చంక రౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు 2 ఇంచులకి చెప్తున్నాను, 3 ఇంచులకు కూడా చెప్తాను చూడండి ఈ విధంగా అనమాట. వీళ్ళకి మీకు నెక్ ఎంత పెట్టానంటే 3 ఇంచులు పెట్టానండి, మిగతాది షోల్డర్ కింద ఉంచేసాను అనమాట. ఇగోండి మీకు ఇందాక చెప్పలేదు కదా, వీళ్ళకి నెక్ అయితే 3 ఇంచులు పెట్టాను, మిగతాది షోల్డర్ కింద ఉంచేసాను. ఒకటైనా అట్లా పెట్టేసుకొని 2 కూడాను. అయితే ఇప్పుడు 2కి చెప్తాను చూడండి. 2కి వచ్చేసి 2 ఇంచులు డీప్ పెట్టామనుకోండి, నెక్ అనేది 2 ఇంచుల డీప్ పెట్టామనుకోండి, మళ్ళీ ఒక పావు ఇంచు మైనస్ చేయాలి. అంటే నాకు 7.5 నుంచి మళ్ళీ పావు ఇంచు తీస్తే 7 ఇంచులు అయ్యిందనమాట. ఇక చూసారా ఇక్కడ నుంచి 2 ఇంచులకి అనమాట. ఇది మీకు అర్థమవుతుంది కదండి. ఈ విధంగా ఇది ఒకటి, ఇది 2 ఇంచులకి నేనైతే చెప్తున్నాను. మళ్ళీ ఈ ఖర్చు వదిలేసి ఇక్కడ నుంచి మళ్ళీ 7 ఇంచులకి డౌన్ పెట్టేసుకోండి. ఇగోండి ఫస్ట్ ఈ విధంగా డౌన్ పెట్టేసుకొని మళ్ళీ ఎల్ షేప్లో గీసేసుకొని రౌండ్ గీసేసుకోవడమే అనమాట. ఇగోండి ఇట్లా అనమాట. సో మీకైతే అర్థమవుతుందో కదండి. ఒకవేళ అర్థం కాలేదనుకోండి నాకైతే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో చూసే ముందైతే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది అనమాట. సో చూడండి ఈ విధంగా గీసేసుకోండి. అంటే రౌండ్ ఇస్తాం కదండి. సో ఈ రౌండ్ గీసేసిన గోడను 7.5 ఇంచులు రావాలంటే మళ్ళీ ఖర్చు వదిలేసి ఈ విధంగా కొలుచుకోండి. ఇగో చూసారా, ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. అంటే డీపు పెరిగే కొలది చంకడౌన్ అనేది పైకి ఇలాగ వస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇందాక 7.5 నుంచి అలాగా ఇప్పుడు 7 ఇంచుల వరకు వచ్చిందనమాట. సో అంటే ఇందులో మనకు అర్థమయ్యేది ఏంటంటే డీప్ పెరుగుతుంది అనుకోండి, 1, 2, 3 అట్లా పెరుగుతుంది అనుకోండి, చంకడౌన్ పైకి వస్తూ ఉంటుంది. నెక్ కూడా ముందుకు జరుగుతూ ఉంటుంది అనమాట. షోల్డరు అలాగే నెక్ కూడా కొంచెం ముందుకు జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇట్లయితే గుర్తు చేసుకోండి. సో ఇప్పుడైతే 1, 2 చెప్పాను కదండి. ఇగో చూసారు కదా, ఈ విధంగా అనమాట. సో ఇప్పుడు 3 ఇంచులకు కూడా చెప్తాను చూడండి. ఇక్కడ 3 ఇంచులకి డౌన్ పెట్టామనుకోండి, అంటే నెక్ డీప్ 3, 4 ఇట్లా పెట్టామనుకోండి, అప్పుడు 3 ఇంచులకి అయితే ఇందాక ఇక్కడ చూడండి నేను ఇది రౌండ్ గీసిన. అంటే ఈ రౌండ్ అనేది మనకి నచ్చినట్టు గీసేసుకోవచ్చులేండి. కొంచెం బ్రాడ్గా ఇచ్చేసుకోవచ్చు, లేదంటే కొంచెం రౌండ్ షేప్లో కూడా ఇచ్చేసుకోవచ్చు. దీనికి కరువు స్కేల్ అయినా ఉపయోగించండి, లేదంటే నార్మల్ ఫ్రీ హ్యాండ్తోనైనా ఈ రౌండ్ అనేది గీసేయండి. ఇగో చూసారా ఇట్లా అనమాట. వీళ్ళకి చెప్పాను కదండి, నెక్ వచ్చేసి 3 ఇంచులు మాత్రమే పెట్టాను అనమాట. సో తర్వాత ఇక్కడ నుంచి చూడండి, ఇందాక 7 ఇంచులు కదండి, ఇప్పుడు మళ్ళీ పావు ఇంచు తగ్గించాలి. అంటే పావుతకు 7 ఇంచులు వస్తుంది అనమాట. ఇది 3 అంటే డీపు 3 ఇంచులు పెడితే మళ్ళీ ఇక్కడ నుంచి ఇగోండి ఈ విధంగా మళ్ళీ పెట్టేసుకోండి. ఇప్పుడు మనము ఎంత పెడుతున్నామో అంతే ఇట్లా పెట్టేసుకోండి. పావుతకు 7 ఇంచులకు మళ్ళీ పెట్టేసుకొని ఇట్లా లైన్ గీసేసుకోండి. లైన్ గీసేసినాక మళ్ళీ రౌండ్ షేప్ గీసేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను రౌండ్ ప్రతిసారి గీస్తూ ఉంటే అక్కడ మార్కింగ్ అనేది ఎక్కువ పడిపోతుందండి. అంటే అన్ని గీట్లకి దగ్గరలాగా వచ్చేస్తుంది. అంటే ఈ బీస్ ముక్ అనేది కొంచెం ఎక్కువ మార్కింగ్ అనేది వచ్చేస్తుందండి. అందుకోసం మీరే చెక్ చేసేసుకోండి. ఇక ప్రతిదీ కూడా అట్లా డౌన్ పెట్టండి, చంక రౌండ్ అనేది గీసేసుకోండి. గీసేసినాక మనకి చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజు మ్యాచ్ అవుతుందా లేదని ఒకసారి చెక్ చేసేసుకోండి. సో చూసారు కదండి, ఈ విధంగా అనమాట. 7 ఇంచులు సో ఇక్కడ 1 ఇంచుకి 2 ఇంచులకి 3 ఇంచులకి ఇట్లా పెట్టాను కదా. తర్వాత ఇప్పుడు 4 ఇంచులు డౌన్ పెడితే అంటే మనకి నెక్ డౌన్ అనేది 4 ఇంచులు పెడితే మనం వచ్చి ఇందాక పావుతకు 7 ఇంచులకి పెట్టాం కదండి, అందులో మళ్ళీ పావు ఇంచు మైనస్ చేసి 6.5 ఇంచులకి పెట్టాలన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే వాటిని గుర్తించుకోవాలి. ఏంటంటే నెక్ డీప్ని బట్టి అనమాట. నెక్ చూడండి, ఇక్కడ నెక్ పైకి ఉంది కాబట్టి ఈ డౌన్ అనేది 6.5 ఇంచులకి వచ్చిందనమాట. అది కూడా చెస్ట్ కి మ్యాచ్ అవ్వాలి కదా. అవి చెస్ట్ వచ్చేసి 32 ఇంచులకి, అలాగే ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచులకి ఇట్లా మార్క్ చేసేసి ఇట్లా ఈ కొలతలకి సెట్ అవ్వాలి కాబట్టి ఈ విధంగా మనకైతే వస్తున్నాయండి. అదే మీ చెస్ట్ వచ్చేసి ఇంకా హెవీగా ఉందనుకోండి, డీప్ కూడాను ఒకవేళ ఎక్కువ కావాలా తక్కువ కావాలా దాన్ని బట్టి ఆర్మ్ రౌండ్ కూడా ఉంటుంది కదా, దాన్ని బట్టి చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఇది నేను చెప్పేది ఏంటంటే నార్మల్గా
32 సైజు వాళ్ళకి మాత్రమే చెస్ట్ లూజు. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేనైతే సో నెక్ డీప్ 5 ఇంచీలు ఇచ్చామనుకోండి, ఇగోండి ఇట్లా 5 ఇంచీలు ఇచ్చామనుకోండి, ఇక్కడ ఇగోండి ఇది 5 ఇంచులకి ఇప్పుడు మార్క్ చేస్తుంది కదా, వీళ్ళకి నెక్ వచ్చేసి 2.5 ఇంచీలు పెడతాను అనమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను అండి. ఇందాక చూసారా 1 2 3 4 పెట్టేసరికి నేనైతే నెక్ వచ్చేసి 3 ఇంచులు పెట్టాను, అంటే డౌన్ వచ్చినప్పుడు నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు పెట్టాను కదా. ఇప్పుడు 5 ఇంచులు వచ్చినప్పుడు 2.5 ఇంచులు వెడల్పు పెట్టానండి. అయితే ఇందాక ఎంత వచ్చింది, దానికి మళ్ళీ పావించి మైనస్, 6.5 వచ్చింది కదండి, దానికి పావించి మైనస్ చేస్తే 6.5 అనమాట. 6.5కి ఇట్లా మార్క్ చేసేసుకోండి. మళ్ళీ డౌన్ అనేది ఇట్లా పెట్టేసుకోండి. ఇగోండి మళ్ళీ ఈ 6.5కి మళ్ళీ ఇట్లా పెట్టేసుకోండి. అంటే మనకి పావు ఇంచు పైకి పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే మనం డౌన్ పెడుతూ ఉంటే చంక డౌన్ అనేది మనకి పావు ఇంచు పైకి పెరుగుతూ ఉంటుంది, డౌన్ మనకి పెరుగుతూ ఉంటుంది అనమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నానండి. సో చూడండి, నేను ప్రతి దగ్గర కూడా మీకు కొలిసి చూపిస్తున్నాను అనమాట. ఇవ్వండి ఇలా రౌండ్గా వేస్తున్నాను, కొలిసి చూపిస్తున్నాను. సో ఎక్కువ సార్లు నేను అట్లా మార్కింగ్ మీద ఒకే మార్కింగ్ మీద పదే గీస్తుంటే ఆవిడ కన్ఫ్యూజ్ అయిపోతారండి, మీకు అర్థం కాదు, అందుకోసం అనమాట. సో చూడండి, ప్రతిదీ కూడా మీకు అంటే నేను ఒక నెంబర్ తీసేసుకున్నాను కదా, ఆ నెంబర్కి ఆ రౌండ్ అనేది వస్తుందా లేదని చూస్తున్నాను అనమాట. ఆ విధంగా చూసేసుకోండి. తర్వాత 6 ఇంచీలు 7 ఇంచీలకి ఇట్లా మార్క్ చేసేసుకోండి డౌన్ అనమాట. అంటే నెక్ డౌన్ వచ్చేసి 6 7 ఇంచీలకి. సో వీళ్ళకి కూడా 2.5 ఇంచీలు అనేది పెట్టేసుకోవాలండి నెక్ వెడల్పు అనేది. తర్వాత చూడండి, ఇందాకైతే నేను పావించి అనేది మళ్ళీ మైనస్ చేస్తున్నాను అనమాట. 6.5లోన మళ్ళీ పావించి మైనస్ చేస్తే 6 ఇంచీలు వస్తుంది అనమాట. మళ్ళీ అదే 6 ఇంచీలు ఖర్చు వదిలేసి ఇట్లా డౌన్ పెట్టేసుకోండి. డౌన్ పెట్టేసుకొని మళ్ళీ ఇట్లా స్ట్రైట్గా లైన్ గీసేసుకొని ఇట్లా ఎల్ షేప్లో గీసేసుకొని మళ్ళీ రౌండ్ అనేది గీస్తామన్నమాట. ఈ రౌండ్ మనం గీసేటప్పుడు ఏం చేస్తామంటే 1.5 లేదంటే 1.5 ఇట్లా పెట్టేసుకుంటాం. మనకి ఎందుకంటే చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయ్యేటట్టుగా మనం చూసుకోవాలన్నమాట. అదేవిధంగా 7 ఇంచులకు కూడా అదేవిధంగా మార్క్ చేసేసుకోవాలండి. 8 ఇంచులకు కూడా ఉందండి. సో చూడండి, 8 ఇంచులు కూడా చెప్తున్నాను. 9 10 ఇట్లా 11 వచ్చింది అనుకోండి, వీళ్ళకి ఏం చేస్తారంటే ఇక్కడ 2.5 ఇంచీలు ఇవ్వాలన్నమాట. నెక్ వచ్చేసి 2.5 ఇవ్వాలి. చూసారా, ఇందాక నెక్ డీపు 1 2 3 4 వచ్చే వరకు 3 ఇంచీలు ఇచ్చాను కదా వెడల్పు. తర్వాత వెడల్పు అనేది 2.5 ఇచ్చాను కదా. ఇప్పుడు 8 9 10 వచ్చేసరికి 2.5 ఇస్తున్నానండి. అంటే భుజాలు అనేవి జారిపోతాయి అనమాట. ఒకవేళ ఎక్కువ పెట్టేసామనుకోండి, వీళ్ళకి ఆర్మ్ రౌండ్ తక్కువ ఉంది కదా, అందుకోసం అనమాట. ఒకవేళ ఆర్మ్ రౌండ్ ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మళ్ళీ పెంచుకోవడమే. అంటే చెస్ట్ లూజ్ ఎక్కువ ఉండేటప్పుడు అప్పుడు మళ్ళీ పెంచుకోవడమే. నేను నార్మల్గా ఇప్పుడు చెప్పేది ఏంటంటే 32 సైజు వాళ్ళకి చెస్ట్ లూజ్ వచ్చేసి 32 వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇవన్నీ చెప్తున్నాను. మీరు ఒకవేళ ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి వీటిని అడ్జస్ట్ చేసుకొని మీరు కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇవి ఒక్క చార్ట్ ఉంటే మీకు సరిపోద్దండి. కాకపోతే కొలతలు అనేవి జాగ్రత్తగా తీసేసుకొని మాత్రమే కట్ చేయాలి. ఇప్పుడు వీళ్ళకి 2.5 పెట్టాను అనమాట. అంటే నెక్ వెడల్పు వచ్చేసి. తర్వాత షోల్డర్ ఏమొచ్చి మళ్ళీ ఇందాక 6 ఇంచీలు పెట్టాను కదండి, 6 ఇంచీలకి మైనస్ మళ్ళీ చేయాలి 1/4 ఇంచు అనమాట. అంటే పావు తక్కువ 6 ఇంచులు వస్తుంది అనమాట. మళ్ళీ అదే పావు తక్కువ 6 ఇంచులకి మళ్ళీ ఇట్లా డౌన్ అనేది పెట్టేసుకోండి. ఇగో చూసారా, ఇట్లా పెట్టేసుకొని మళ్ళీ రౌండ్ షేప్ ఇచ్చేసుకొని చెస్ట్ లూజ్కి మళ్ళీ మ్యాచ్ చేసుకోవడమే అనమాట. అలాగా 8 ఇంచులకి అలాగే 9 ఇంచులకి కూడా చూసుకోవాలి. ఒక పావు ముందుకి తగ్గించుకుంటూ రావాలన్నమాట. ఇగో చూసారా, మన వైపు ఇట్లా వస్తుందన్నమాట. అంటే నెక్ అనేది మన వైపు ఈ విధంగా ముందుకి మనము డ్రా చేసుకొని వస్తున్నాం అనమాట. సో అలాగే 9 ఇంచులు డౌన్ పెట్టామనుకోండి, మళ్ళీ ఒక పావు ఇంచు తగ్గించండి. ముందుకు అనమాట తగ్గించుకొని మళ్ళీ చంక డౌన్ వచ్చేసి అదే ఎంత పెట్టామో అంతే మార్కింగ్ చేయండి. కిందికి చేసి మళ్ళీ రౌండ్ అనేది గీసేసుకొని కూల్చుకోండి. సో ఇక్కడ నుంచి 5.5 5.5 వచ్చేసరికి ఇంకా ఆపియండి. ఇంకా డౌన్ అనేది ఇంకా మరి తగ్గదండి, ఇంతవరకే ఉంటుంది అనమాట. ఇగో చూసారు కదండి. ఇప్పుడైతే మీకు ఇందులో అర్థమైందా? ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నెక్ డీప్ 1 వస్తే ఎట్లా పెట్టాను, అలాగే 10 వచ్చే వరకు ఎట్లా పెట్టాను. అంటే నెక్ డీప్ 1 వచ్చేటప్పుడు 3 ఇంచీలు వెడల్పు పెట్టాను. నెక్ షోల్డర్ ఏమొచ్చి మొత్తం ఇచ్చేసాను, ఫుల్ షోల్డర్ తీసేసుకున్నాం కదా అందుకోసము. అదే నెక్ డీప్ 10 వచ్చేసరికి మాత్రము 2.5 ఇంచీలు అనేది పెట్టాను. మిగతాది ఇట్లా షోల్డర్ కింద ఉంచి ఫ్రెండ్స్. నెక్ డీప్ 11 12 13 ఇట్లా పెట్టామనుకోండి, నెక్ వచ్చేసి 2 ఇంచుల్లో పెట్టండి, ఇంకా భుజాలు అనేవి జారిపోతాయి. తర్వాత షోల్డర్ ఉంచేసుకోవడమే. ఇప్పుడు చూడండి, ఇది 10 ఇంచెస్ వచ్చినప్పుడు 7.5 వచ్చిందా లేదా చూసుకోండి. ఇప్పుడు లాస్ట్లో ఇప్పుడు గీసాం కదా, ఇది 10 ఇంచెస్ వచ్చినప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకొని
తర్వాత ఒకసారి కొలుచుకోండి. ఇగోండి కొలుస్తున్నాను కదా, 7.5 ఇంచులు అయితే వచ్చేసిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు ఇది అర్థమైందే అనుకుంటున్నానండి. అంటే నెక్ డీప్ 1 వస్తే నెక్ ఎంత పెట్టాలి, షోల్డర్ ఎంత పెట్టాలి, చెంగడవని ఎంత పెట్టాలి, అదే 1, 2, 3 అట్లా వచ్చే వరకు, మళ్ళీ 4, 5 వచ్చేసరికి ఎట్లా పెట్టాలి, అలాగే 6, 7 వచ్చేసరికి ఎట్లా పెట్టాలని చెప్పేసి అయితే ఈ వీడియోలో చెప్పానండి. మీకు ప్రతి పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను కదా. ఒకవేళ నేను ఇందులో ఏదైనా మర్చిపోయినా సరే, లేదంటే మీకు అర్థం కాకపోయినా సరే, ఏదైనా సరే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్లయితే మీకైతే క్లారిటీతో మళ్ళీ ఒకసారి చెప్తాను ఎలాగని చెప్పేసి. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇప్పుడు మీకు ఒకసారి కొలుసు కూడా చూపిస్తాను. నెక్ డీప్ 1 వచ్చినప్పుడు ఆర్మ్ రౌండ్ 7 ఇంచులు వస్తుందా లేదని, మళ్ళీ నెక్ డీప్ 10 వచ్చేటప్పుడు కూడా ఆర్మ్ రౌండ్ 7.5 ఇంచులు వస్తుందా లేదనేసి అయితే ఒకసారి మీకు కొలిసేసి చూపిస్తాను. ఇందులోన చూడండి, నెక్ డీప్ 1 వచ్చింది అనుకోండి, ఇగోండి ఫస్ట్ స్టార్టింగ్ కదా, ఇగోండి ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఈ కిందకి పెడితే ఎంత వచ్చింది, 7.5 ఇంచులు వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు 10 వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ నుంచి కొలుచుకోవాలంటే ఇది లాస్ట్ ఇదనమాట. ఇక్కడ నుంచి ఖర్చు వదిలేసి మళ్ళీ ఒకసారి చూసుకోండి. చూస్తే ఇక్కడ నుంచి చూసారు కదా, మీకు అర్థం కనిపిస్తుంది కదండి, మళ్ళీ ఇక్కడ కూడా 7.5 ఇంచులు వచ్చేసింది అనమాట. సో మనకి ఎప్పుడైనా ఇందులో అర్థం కావాల్సింది ఏంటంటే, నెక్ డీప్ పెరిగే కొలది చెంగడౌన్ అనేది పైకి పెరుగుతుంది. చూసారు కదండి, ఈ ఒక్క చార్ట్ ఉంటే మీ దగ్గర అయితే ఈజీగా వచ్చేస్తుందండి. కొత్త వరకు అయితే బాగా ఉపయోగపడుతుందండి ఈ వీడియో అనేది. ఇగోండి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను డీప్ అనేది 10, 11 వరకు కూడా వేసేసుకోవచ్చు. కొంతమంది ఇంకా ఎక్కువ వేస్తారులేండి. అలాంటప్పుడు కూడా ఈ భుజం అనేది కొంచెం తగ్గించుకుంటే సరిపోద్ది. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.